ఫ్రెండ్స్, నెక్స్ట్ అందరికీ నమస్కారం అండి. నా పేరు తారకేష్. నేను నీట్ ఆస్పిరెంట్స్ అండ్ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ను. మిత్రులారా, ఈ మధ్యకాలంలోనే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే సంవత్సరం నుండి అంటే 2027 నుండి నీట్ యూజీ ఎగ్జామ్ను కంప్యూటర్ బేస్డ్ టెస్టుగా మారుస్తున్నామనేది ఆ ప్రకటన సారాంశం. కేంద్ర మంత్రి ప్రకటన కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనగానే మనం ట్రీట్ చేయాలి. సో తప్పకుండా వచ్చే సంవత్సరం నుంచి నీట్ యూజీ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్గా మారబోతుంది. కాబట్టి విద్యార్థులు, ఆస్పిరెంట్స్, వచ్చే సంవత్సరం చదివే విద్యార్థులు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కోసం సన్నాహాలు మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది. అది ఒక విషయం. అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో లాభ నష్టాలు, అది ఎవరికి ప్రయోజనము, ఎవరికి నష్టము, దాంట్లో మంచి ఏమి, చెడు ఏమి, ఇవన్నీ కూడా నిజంగా చర్చనీయాంశాలే, డిబేటబులే. తప్పకుండా వాటి మీద మరో 2 రోజుల్లో ఒక వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశము, చాలా మంది పేరెంట్స్ 2026 నీట్ పరీక్ష జరిగిన తర్వాత, పేపర్ లీక్ అయిన తర్వాత, ఆ పరీక్ష రద్దయిన తర్వాత మళ్ళీ రీనీట్ను నిర్వహించే క్రమంలో చాలా బాధపడుతూనే అసలు ఏంటి ఈ పరిస్థితి, ఈ నీట్ అసలు ఎప్పటి నుంచి వచ్చింది, ఈ ఎన్టీఏ ఏమిటి, ఎందుకు ఈ పేపర్ లీకేజీలు జరిగాయి, అసలు పేపర్ పెన్ విధానం నుంచి ఎందుకు కంప్యూటర్ వైపుగా మళ్లాల్సి వస్తుంది అనే విషయంలో అందరికీ ఎన్నో సందేహాలు ఉన్నాయి. వాటి నేపథ్యం చెప్పమని, పర్టికులర్లీ నీట్ అండ్ ఎన్టీఏ నేపథ్యం చెప్పమని చాలా మంది పేరెంట్స్ అడుగుతున్నారు. సో ఒక్కొక్కరికి సమాధానం ఇవ్వడం కంటే వీడియో రూపంగా సమాధానం ఇస్తే ఎక్కువ మంది పేరెంట్స్కి రీచ్ అవుతుంది, ఇన్ఫర్మేటివ్గా ఈ వీడియో ఉంటుందనే ఉద్దేశంతోనే అసోసియేషన్ చొరవ తీసుకొని ఈ వీడియో చేస్తుంది. ఫ్రెండ్స్ 2015కు ముందు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 2013కు ముందు ఈ దేశంలో ఇంటర్మీడియట్ బైపీసీ చదివి వైద్య విద్యా ప్రవేశాల కోసం ఆశపడే విద్యార్థులు 8 నుంచి 15 పరీక్షలు రాయవలసి వచ్చేది. మళ్ళీ చెప్తున్నాను, వన్స్ ఐఎమ్ రీటరేటింగ్, 8 నుంచి 15 పరీక్షలు రాయాల్సి వచ్చేది. ప్రతి రాష్ట్రము ఎంసెట్ లాంటి పరీక్ష ఒకటి జరుపుకుంటుంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంసెట్ ఉంది. ఎంసెట్ పరీక్ష ఒకటి రాయాలి. ఆంధ్రప్రదేశ్ని మనం బేస్గా తీసుకుంటే, ఆ తర్వాత ఎయిమ్స్ సంస్థలు, అవి అఖిల భారత సంస్థలు, ఎయిమ్స్ వాళ్ళు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ను నిర్వహించేవారు, ఆ ఎగ్జామ్ రాయాలి. జిప్మేర్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా వారు సొంతంగా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నిర్వహించేవారు, ఆ ఎగ్జామ్ రాయాలి. అప్పట్లో ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ అని పెట్టేవాళ్ళు, ఆ పరీక్ష రాయాలి విద్యార్థులు. ఈ 4 పరీక్షలే కాకుండా అనేక డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేటు మెడికల్ కాలేజీలు సొంతంగా అడ్మిషన్స్ కోసం పెట్టే ప్రవేశ పరీక్షలు రాయాల్సి వచ్చేది. సపోజ్ డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలు అంటే భారతీయ విద్యాపీఠ్ లాంటివి, బెనారస్ హిందూ యూనివర్సిటీ, వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, మణిపాల్ అకాడమీ లాంటి కళాశాలలు, ఇలా చాలా కళాశాలలు డీమ్డ్ యూనివర్సిటీలో పరీక్షలు రాయాల్సి వచ్చేది. అంటే ఒక విద్యార్థి దాదాపు 10 పరీక్షలకు తక్కువ కాకుండా రాసేవాడు. విపరీతమైన గందరగోళం ఆ రిజల్ట్లో, ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్లో, అడ్మిషన్ ప్రాసెస్లో, ఏవి ఎప్పుడు ఎక్కడ ఎట్లా జరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితుల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడిపోయేవారు. ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. ఈ విద్యార్థుల ఎగోని, విద్యార్థుల బాధలు, తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం 2013లో నీట్ అనే ఒక వ్యవస్థను తీసుకువచ్చేసింది. అంటే దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ఒకే ఒక పరీక్ష ఉండాలి. ఆ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే దేశంలో ఎక్కడైనా సరే ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ ప్రవేశాలు జరగాలి అనే ఉద్దేశంతో నీట్ను 2013లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆ ఎగ్జామినేషన్ నిర్వహించే బాధ్యతను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అప్పగించారు, ఎన్టీఏకి అప్పగించారు. ఇది దీని వెనుక ఉన్న నేపథ్యం. అయితే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం 2013లో నీట్ను తీసుకువచ్చిందో అదే సంవత్సరం తమిళనాడు, మరికొన్ని రాష్ట్రాలు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేశాయి. ఇది రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమైన నిర్ణయము, మా హక్కుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది, మా ప్రవేశాలు మా రాష్ట్రము, మేము ఎగ్జామ్ పెట్టుకుంటాము, మీరెవరు కేంద్ర ప్రభుత్వం వీటిలో జోక్యం చేసుకోవడానికంటూ కొన్ని రాష్ట్రాలు ఛాలెంజ్ చేశాయి.
ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తలుపు తట్టాయి. సుప్రీంకోర్టు కూడా ఆనాడు రాష్ట్రాల వాదనతో, రాష్ట్రాల అభిప్రాయంతో ఏకీభవించి ఈ నీట్ అనేది సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకము, రాష్ట్రాల హక్కులను హరిస్తుంది అనే ఉద్దేశంతో నీట్ను రద్దు చేసింది. ఇంకొకటి, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేటు కాలేజీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుంది నీట్ అనే ఉద్దేశంతో కూడా సుప్రీంకోర్టు ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని నీట్ను పక్కన పెట్టేసింది. దాని ఫలితంగా మళ్ళీ రివర్స్, మళ్ళీ విద్యార్థులంతా 8 నుంచి 15 పరీక్షలు రాసే పరిస్థితి వచ్చేసింది. ఈ క్రమంలో 2015లో ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ జరిగింది. అంటే నేషనల్ పూల్లో ఉన్న 15% సీట్ల కోసం జరిగే ఎగ్జామ్ ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ 2015లో జరిగింది. ఆ పేపరు ఇప్పుడు 2026లో ఎలా లీక్ అయిందో అప్పుడు అలాగే లీక్ అయింది. ఆ పరీక్ష రద్దయింది. దాంతో గగ్గోలు పుట్టింది. ప్రతిపక్షాలు మొత్తం విమర్శించాయి. కేంద్ర ప్రభుత్వము దిక్కుతోచని పరిస్థితుల్లో మళ్ళీ దీనికి పరిష్కారం కోసము మళ్ళీ సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ వేసి ఆ పాత తీర్పును పునఃసమీక్షించమని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వము అప్పీల్ చేసింది. దాంతో సుప్రీంకోర్టు ఈసారి కన్విన్స్ అయ్యి, కేంద్ర ప్రభుత్వ వాదనలతో కన్విన్స్ అయ్యి, ఎస్ దేశమంతా ఒకే ఎగ్జామ్ ఉండాలి కాబట్టి నీట్ ను ఓకే చేస్తున్నామంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది 2015లో. సో 2016 నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాలుగా నీట్ ఎగ్జామ్ జరుగుతుంది. దాన్ని ఎన్టీఏ నిర్వహిస్తుంది. నిజానికి ఎన్టీఏ ఈ 10 సంవత్సరాల్లో కూడా 8 సంవత్సరాలు ఎక్సలెంట్ గా పరీక్షలు నిర్వహించింది. పెద్ద ఆరోపణలు ఏం లేవు ఎన్టీఏ మీద నిజానికి. అయితే 2024లో మొదటిసారిగా ఈ ఎన్టీఏ చాలా విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కొంది. మనకందరికి ఇంకా గుర్తే ఉంటుంది, 2024లో బీహార్లో పేపర్ లీక్ అయింది. సుప్రీంకోర్టు వరకు ఆ విషయం వెళ్ళింది. పార్లమెంట్లో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశాయి. విపరీతమైన విద్యార్థుల్లో ఆందోళన నెలకొన్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఆ కేసును విచారణకు స్వీకరించి ఎట్టకేలకు బీహార్లో పేపరు లీక్ అయిందని తేల్చింది, ధృవీకరించింది సుప్రీంకోర్టు. అయితే పేపర్ లీక్ అనేది అంత విస్తృత స్థాయిలో జరగలేదు, కేవలం ఒక సెంటర్లోనే జరిగింది అని అభిప్రాయపడుతూ ఆ సెంటర్కు మాత్రమే, అంటే 1563 మంది పిల్లలకు 2024లో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రీనీట్ నిర్వహించారు. దేశంలో ఇతర ప్రాంతాల్లో, ఇతర రాష్ట్రాలకు సమస్య లేకుండా పోయింది. అయితే ఇది ఒక ఎక్స్పీరియన్స్ గా ప్రభుత్వం తీసుకుని ఈ ఎన్టీఏలో ఏదో పొరపాట్లు ఉన్నాయి, పరీక్ష నిర్వహణలో ఎక్కడో అలసత్వము, ఉదాసీనత నెలకొనిందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము 2024లోనే, అంటే ఆ పేపర్ లీక్ అయిన తర్వాత వెంటనే ఇస్రో మాజీ చైర్మన్ ఆర్ రాధాకృష్ణన్ గారి అధ్యక్షతన ఒక కమిటీని వేసింది, ఎక్స్పర్ట్స్ కమిటీని వేసింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీకి సిఫారసు చేయమని కోరింది. ఏ వాటి మీద? నీట్ పరీక్షను ఎలా జరగాలి, ఎంత పకడ్బందీగా జరగాలి, ఎంత పారదర్శకంగా జరపాలనో, ఎట్లా జరిపితే ఎలా బాగుంటుందో అని రికమెండేషన్స్, సిఫార్సు చేయమని రాధాకృష్ణన్ కమిటీని ఎన్టీఏ కోరింది, కేంద్ర ప్రభుత్వం కోరింది. రాధాకృష్ణన్ కమిటీ చాలా స్పీడ్ గా తన పని పూర్తి చేసి వితిన్ 2 నుంచి 3 నెలల లోపలనే తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఆ నివేదికలో ముఖ్యమైన పాయింట్ చాలా స్పష్టంగా రాధాకృష్ణన్ కమిటీ నివేదిక పేర్కొంది. ఇంకేమాత్రం కూడా పేపర్ పెన్ను మెథడ్ లో నీట్ యూజీ ఎగ్జామ్ జరపడానికి వీల్లేదు, అది మంచిది కాదు, లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి వెంటనే కంప్యూటర్ బేస్డ్ వెళ్ళిపోవాలి అని రాధాకృష్ణన్ కమిటీ చాలా స్పష్టంగా రికమెండేషన్ చేసింది. వాటితో పాటు ఎన్టీఏ ప్రక్షాళన గురించి, ఎన్టీఏలో ఎక్స్పర్ట్స్ సలహాదారులు ఉండాల్సిన అవసరాన్ని కూడా రాధాకృష్ణన్ కమిటీ పేర్కొంది. అది వేరే విషయం. సో రాధాకృష్ణన్ కమిటీ అంత స్పష్టంగా నివేదిక ఇచ్చిన తర్వాత కూడా 2024లో ప్రభుత్వం ఆ నివేదికను చదివి అలా పక్కన పెట్టేసి 2025లో కూడా పేపర్ పెన్ను విధానంలోనే ఎగ్జామ్ జరిపించింది. తర్వాత 2026లో కూడా పేపర్ పెన్ను విధానంలోనే ఈ ఎగ్జామ్ జరిపించింది. 2026లో మనకందరికీ తెలుసు, మనమంతా వెల్ ఎక్స్పీరియన్స్డ్, ఎన్టీఏ ఆల్మోస్ట్ అబాస్ పాలైంది. మళ్ళీ 2026లో పేపర్ లీక్ అయింది. ఈసారి 2024తో ఏమాత్రం పోల్చుకునే లీకేజీ కాదు ఇది చాలా పెద్ద ఎత్తున, అంటే పరీక్షలకు వారం నుంచి 10 రోజుల ముందే పేపర్ బయటికి వచ్చేసి ఎంతో మంది చేతులు మారి ఎంతో మంది సెంటర్లకు, విద్యార్థులకు ఆ పేపర్ అందినట్లు దర్యాప్తు సంస్థలు ధృవీకరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీఏ ఎగ్జామ్ జరిగిన వారం రోజుల్లోనే ఒక బోల్డ్ డెసిషన్, ఖచ్చితమైన కరెక్ట్ డెసిషన్ తీసుకొని
రీనీట్ను ఆదేశించింది. ఇది ఈ మొత్తం ప్రాసెస్, ఆ నీట్, ఎన్టీఏ, పేపర్ పెన్ విధానము, ఆ తర్వాత ఈ రీనీట్కు రావడము, రీనీట్ తర్వాత వెంటనే మంత్రి గారు నెక్స్ట్ ఇయర్ నుంచి పేపర్ పెన్ విధానంలో కాకుండా కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్ష జరుగుతుందని పేర్కొనడం, ఇదంతా జరిగింది. ఫ్రెండ్స్, ఇది దీని నేపథ్యము. నెక్స్ట్ వీడియోలో మనము ఖచ్చితంగా 2027 నుంచి పేపర్ పెన్ విధానంలో ఎగ్జామ్ జరగదు కాబట్టి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి, ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎవరికి ఉపయోగము, ఎవరు కష్టపడతారు, దాంట్లో ఉన్న లోపాలు ఏమి, ఆ ఎగ్జామ్ వల్ల ఉన్న ప్రయోజనాలు ఏమి, పేపర్ పెన్ను ఎగ్జామ్ మంచిదా, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మంచిదా అనే చర్చతో ఒక వీడియోను మరో 2 రోజుల్లో మీ ముందుకు తీసుకొస్తాము.